నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ పాలనలో ఐఏఎస్ ఐపీఎస్ ల పాత్ర ముఖ్యమైనది. అడ్మినిస్ట్రేషన్ లో ఐఏఎస్ ల పాత్ర ఉండగా శాంతి భద్రతల విషయంలో ఐపీఎస్ లు కీలకం. అయితే ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పార్టీలను బట్టి అధికారులు వ్యవహరిస్తూ ఉంటారు. అలా వ్యవహరించడంతో కొందరు అధికారులపై ఫలానా పార్టీకి చెందిన వారనే ముద్ర పడిపోతూ ఉంటుంది. దీంతో మరో పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో అటువంటి వారికి ప్రాధాన్యత లేని శాఖల కేటాయింపును చేస్తూ ఉంటారు. ఐఏఎస్ ల గురించి రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ ఆర్పి సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు ఐఏఎస్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రజల్లో గత 5 ఏళ్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో సోదాహరణంగా వివరించారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న నమ్మకం ప్రజలకు సడలిపోతే ఇక కలెక్టర్లు ఐఏఎస్ల వ్యవస్థ అర్ధరహితంగా మిగిలిపోతుందన్నారు. ఎప్పుడూ ఇన్ని భూ వివాదాలు లేవని, గత 5 ఏళ్లలో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అన్నారు. తన అనుభవాన్ని చెబుతూ ఒకప్పుడు జన్మభూమి పేరుతో గ్రామ సదస్సులు నిర్వహించేవారు. అప్పట్లో నేను కలెక్టర్ గానో ప్రత్యేక అధికారిగానో వాటికి వెళ్లేవాడిని. మొత్తం ఫిర్యాదుల్లో భూములకు సంబంధించినవి 10% లోపు మాత్రమే ఉండేవన్నారు. అవి కూడా భూమి మార్పిడి, ఇళ్ల పట్టాలు, సరిహద్దు తగాదాలు వంటి చిన్న చిన్న సమస్యలే ఉండేవన్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా భూములకు సంబంధించిన సమస్యలు 50 నుంచి 60% వరకు వస్తున్నాయన్నారు. అవి కూడా చిన్న సమస్యలు కావని, భూమి లాక్కున్నారని, దౌర్జన్యంగా కబ్జా చేశారని, నా భూమికి హద్దుగోడలు కట్టుకుంటే బద్దలు కొట్టేశారు లాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలపై ఉందన్నారు. తమ భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారని చాలా మంది పేదలు చెబుతున్నారు. పేదల ప్రయోజనాలు కాపాడేలా ఎస్పీలు ఆ దౌర్జన్యాన్ని నిరోధించాలని సిసోడియా చెప్పారు. ఈ మధ్య మదనపల్లిలో భూ వివాదాలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వెళ్లానని 100 మంది వచ్చారు. అర్ధరాత్రి దాటిపోయింది. కానీ కలెక్టర్ కు తమ బాధ చెప్పేందుకు ప్రజలు అంగీకరించలేదు. నేనేదో ఒక అధికారిని లేదా ఓ కలెక్టర్ను ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం లేదు. నిజానికి ప్రభుత్వం అంటే కలెక్టర్ పాలనకు ప్రతిరూపం. అలాంటి కలెక్టర్ల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలిపోతే మనందరి భవిష్యత్తు అంధకారం అవుతుందని సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు ప్రజల కోణం నుంచి ఆలోచించి వారి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. అందుకు తగ్గట్టుగా పని చేయకపోతే ఐఏఎస్ వ్యవస్థ అనేది అర్ధరహితం అవుతుందన్నారు. నాకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ప్రజలు చెబుతుంటే ఇక ఐఏఎస్ వ్యవస్థ ఎక్కడ ఉన్నట్లు అని ప్రశ్నించారు.